కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం చేసింది సిట్. తిరుమలలోని మార్కెటింగ్ గోడౌన్ వద్దకు చేరుకుంది సిట్ బృందం. ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఇవ్వటం వెనుక ఎవరికి ప్రయోజనం ఉంది అనే దానిపై లోతుగా దర్యాప్తు చేపట్టనుంది సిట్. మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు కోట్ చేసినప్పటికీ ఈ టెండర్ని ఎందుకు టీటీడీ బోర్డు ఆమోదించిందో తెలపాలంటూ అప్పటి అధికారులు బోర్డుకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఏఆర్ డైరీకి కూడా సిట్ ఇవాళ నోటీసులు ఇవ్వనుంది. మరోవైపు ఏఆర్ డైరీ ప్లాంట్ సామర్థ్యం, నెయ్యి తయారీ విధానాలను పరిశీలించడానికి ఓ సిట్ బృందం తమిళనాడులోని దుండిగలకు వెళ్లనుంది. మరో బృందం తిరుమలకు వెళ్లి లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలించనుంది. దీంతో పాటు లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను ప్రశ్నించనుంది సిట్. మరో బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నెయ్యి కొనుగోలు ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ, ఏఆర్ డైరీల మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించనుంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం చేసింది సిట్. దర్యాప్తులో భాగంగా తిరుమలలోని మార్కెటింగ్ గోడౌన్ వద్దకు చేరుకుంది సిట్ బృందం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. మోహన్ ప్రసాద్. భోగి కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సిట్ దర్యాప్తు వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. శనివారం సాయంత్రం సిట్ బృందం అధికారికంగా తిరుపతి చేరుకుంది. అదే రోజు బాధ్యతలు స్వీకరించింది. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈ సిట్ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. మరోవైపు వైజాగ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, అదేవిధంగా కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు ఒక ఏఎస్పీ, 2 డిఎస్పీలు, 3 సిఐలు కూడినటువంటి ఈ బృందం దర్యాప్తు అయితే నిన్నటి రోజున తిరుపతికే పరిమితమైందని చెప్పుకోవచ్చు. నిన్నటి రోజున కార్యాలయాలకు సెలవులైనప్పటికీ కూడా మార్కెటింగ్ సంబంధించి అంటే ప్రొక్యూర్మెంట్కి సంబంధించినటువంటి జిఎం ఎవరైతే ఏఆర్ డైరీపై ఫిర్యాదు చేశారో అతన్ని పిలిపించి విచారించారు. అటు తర్వాత వేర్ హౌస్కు సంబంధించినటువంటి సూపరింటెండెంట్తో పాటు జూనియర్ అసిస్టెంట్ను కూడా పిలిపించి విచారణ జరిపారు. ఇక ఇవాల్టి రోజు తిరుపతిలో విచారణ ముగించుకొని తిరుమలకు చేరుకున్నటువంటి సిట్ బృందం నేరుగా తిరుమలలో ఉన్నటువంటి మార్కెటింగ్ గోడౌన్ వద్దకు చేరుకున్నారు. ఇదే ప్రాంతంలో టీటీడీకి సంబంధించినటువంటి ల్యాబొరేటరీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రెండింటిని కూడా సిట్ బృందం పరిశీలన చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార బృందం అంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. మరోవైపు ఇక్కడ పూర్తిగా కూడా ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి, లోపలికి ఎవరిని వెళ్లకుండా కూడా విజిలెన్స్తో పాటు పోలీస్ అధికారులు ఇక్కడ గేట్లు మూసేసినటువంటి పరిస్థితిని కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక సిట్ బృందం ప్రస్తుతం మార్కెటింగ్ గోడౌన్లో ప్రస్తుతం పరిశీలన జరుపుతుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాలకు సంబంధించినటువంటి ముడి సరుకులన్నీ కూడా ముందుగా ఈ ప్రాంతానికే చేరుకుంటాయి. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడే వాటిని నిల్వ ఉంచుతారు. ఇక్కడ ఏ విధమైనటువంటి విధానాలు అమలు చేస్తారు, సోమవారికి సంబంధించినటువంటి ప్రసాదాల తయారీకి ఎలాంటి విధానాలను ఈ గోడౌన్ వద్ద అమలు చేస్తారన్నటువంటి అంశాలను ప్రాథమికంగా పరిశీలించనున్నారు. అటు తర్వాత వాటికి సంబంధించినటువంటి ల్యాబ్ టెస్ట్, పక్కనే ఉన్నటువంటి ల్యాబొరేటరీలో ఏ విధంగా నిర్వహిస్తారు వంటి అంశాలను కూడా సిట్ బృందం పరిశీలన చేయబోతుంది. మరోవైపు ఈ ప్రాంతానికి ఒక నెయ్యి ట్యాంకర్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. దీంతో ఆ నెయ్యికి సంబంధించినటువంటి శాంపుల్స్ను కూడా ఏ విధంగా చేస్తారు అన్నటువంటి అంశాలను కూడా సిట్ బృందం ప్రస్తుతం ప్రత్యక్షంగా కూడా పరిశీలించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా కూడా ఏఆర్ డైరీకి సంబంధించి 320 రూపాయలకు నెయ్యి కొనుగోలు వ్యవహారంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కూడా సిట్కు బదలాయింపు జరిగింది. మొదటి రోజు కేసుకు సంబంధించినటువంటి కేసు డైరీపై ప్రాథమికంగా సిట్ బృందం సమావేశంలో ఈ దర్యాప్తును ఏ విధంగా నిర్వహించాలన్నటువంటి అంశాలను అయితే చర్చించారు. అటు తర్వాత టీటీడీ ఈవో శ్యామలరావుని కలిశారు. శ్యామలరావు నుంచి కూడా ఈ నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారాలంటే టెండర్ ప్రక్రియ ఏ విధంగా నిర్వహిస్తారు, టెండర్కు సంబంధించి ఏ విధంగా టీటీడీ కొనుగోలు చేస్తుంది, టెండర్ ప్రక్రియలో ఏ విధంగా కంపెనీలకు కేటాయిస్తారు వంటి వివరాలు కూడా తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఏఆర్ డైరీ ఉద్దేశపూర్వకంగానే ఈ కల్తీకి పాల్పడిందా లేక వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు ఇందులో ఏమన్నా ఉన్నాయనే అంశాలపై కూడా సిట్ బృందం దర్యాప్తు జరిపేటటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తంగా కూడా
ప్రస్తుతం తిరుమలలో ఉన్నటువంటి పిండి మిల్లు వద్ద అంటే ప్రస్తుతం మార్కెటింగ్ గోడౌన్ వద్ద జరుగుతున్నటువంటి పరిశీలన అయితే సిట్ బృందం ప్రస్తుతం కొనసాగిస్తుంది. దీని తర్వాత ల్యాబ్లో కూడా వాటి పరిశీలన జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అటు తర్వాత స్వామివారి ఆలయంలో లడ్డూ తయారీ ఏ విధంగా జరుగుతుంది అన్నటువంటి అంశాలను కూడా సిట్ బృందం పరిశీలన చేయబోతుంది. అటు తర్వాత లడ్డూ తయారు చేసేటటువంటి శ్రీ వైష్ణవ బ్రాహ్మణుల వద్ద కూడా వివరాలు సేకరించేటటువంటి అవకాశాలు ఉంటాయి. వాటికి సంబంధించి ముడి సరుకులు ఏ విధంగా సరఫరా చేస్తారు, వాటిని నాణ్యమైనవా లేవా అన్నటువంటి అంశాలను లడ్డూ తయారీ చేసేటటువంటి వైష్ణవులు గుర్తించేటటువంటి అవకాశాలు ఉంటాయా, వారు గుర్తిస్తే ఎవరి దృష్టికి తీసుకువెళ్తారు, దాన్ని తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వంటి వివరాలు కూడా వారి నుంచి కూడా సేకరించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు తర్వాత లడ్డూ విక్రయ కేంద్రానికి లడ్డూలను ఎప్పుడు తరలిస్తారు, అక్కడ లడ్డూ ప్రసాదాలు ఎన్ని రోజుల పాటు నిల్వ ఉంచుతారు, వాటిని ఎప్పుడు భక్తులకు విక్రయిస్తారు, వాటిని లడ్డూ ప్రసాదాలు తయారైన తర్వాత కూడా వాటి శాంపుల్స్ను ఏమన్నా పరిశీలన చేసేటటువంటి ప్రక్రియ టీటీడీ ఏమన్నా నిర్వహిస్తుందా వంటి అంశాలను కూడా ప్రస్తుతం సిట్ బృందం అయితే పరిశీలన చేసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తంగా కూడా సిట్ దర్యాప్తుకు సంబంధించి అన్ని రహస్యంగానే ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా అధికారికంగా దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా సిట్ బయటకు వెల్లడించినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఈ 3 రోజుల పాటు ఈ విచారణ జరగబోతుంది. 3 రోజుల తర్వాత ఈ విచారణ ఏ దిశగా సాగుతుందన్నది కూడా ఒక ప్రశ్నార్థకం అని చెప్పుకోవచ్చు. ఏఆర్ డైరీకి సంబంధించి అదేవిధంగా గతంలో ఉన్నటువంటి టీటీడీ పాలక మండలి సభ్యులకు కావచ్చు, టీటీడీ అధికారులకు కావచ్చు నోటీసులు జారీ చేసి వారి నుంచి ఏమన్నా వివరాలు సేకరించేటటువంటి అవకాశాలు ఉంటాయా వంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం సిట్ తదుపరి విచారణలో వెలుగు చూసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం అయితే తిరుమలలో ఉన్నటువంటి పరిశోధన మాత్రం సిట్ బృందం అయితే ప్రస్తుతం చేస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్కెటింగ్ గోడౌన్ నుంచి కూడా తదుపరి ఆలయానికి చేరుకునేటువంటి అవకాశాలు